అధికంగా. ఆ తర్వాత స్వామివారి యొక్క క్షేత్రం దినదిన ప్రవర్ధమానం ఉంది. తర్వాత కమిటీ సభ్యులు చాలా మంది ఉన్నారు. అదే కాకుండా స్వామివారి యొక్క క్షేత్రంలో ఏదనుకుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎందుకంటే స్వామివారి స్వయంభూ కాబట్టి. అదే విధంగా చాలా మందికి కూడా ఉన్నత విద్యా ఉద్యోగము, కళ్యాణము, సత్సంతానము, విదేశీయానము ఇలాంటివన్నీ కూడా భక్తుల కోరికలు చాలా నెరవేరిన ఇప్పటికి కూడా తగిన దృష్టాంతం చాలా మంది ఉన్నారు కూడా. అన్ని విధాల ఉపయోగంగా ఉంది. కొద్దిపాటి దోషాలకి స్వామివారికి నమస్కారం చేసుకుంటే సంతానం కలిగిన వాళ్ళు ఉన్నారు. తీవ్ర దోషాలు ఉన్న వాళ్ళు చక్కగా శాంతులు చేయించుకుని నాగప్రతిష్ఠలు చేయించుకుంటే సంతానం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా చాలా మంది కూడా ఆర్థికాభివృద్ధి పొంది సంతానం కలిగి కుటుంబాలకు చల్లగా క్షేమంగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నాగులచవితి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభూ వెలిశాడు కాబట్టి నాగులచవితి మహాప్రయోజనం బాగా చేస్తారు విపరీతంగా. ఎక్కడెక్కడి నుంచి చుట్టుపక్కల నుంచి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. అదేవిధంగా సుబ్రహ్మణ్య షష్ఠి స్వామివారి పుట్టినరోజు చాలా దేదీప్యమానంగా జరుగుతుంది. ఇక్కడ అభిషేకములు స్వామివారికి, తర్వాత కళ్యాణము, ఆ తర్వాత అన్నదానము ఇటువంటి జరిగి వేలాది మంది భక్తులు చాలా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ యొక్క స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు, కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు, అన్న సంతర్పణ అన్ని స్వీకరించి స్వామివారి పాత్రలు అవుతున్నారు. అదేవిధంగా ఇప్పటికి కూడా స్వామివారి శక్తి ఇనుమడించదు ఎక్కువగా ఇనుమడింపజేసి ఎక్కువైపోయి దినద ప్రవర్ధమానం ఉంది. చుట్టుపక్కల అన్ని చోట్ల ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క పుట్ట అనేటువంటి పేరు సుబ్రహ్మణ్య స్వామి, నారాయణ స్వామి పేరు, తర్వాత ప్రసన్నాంజనేయ స్వామి, ఆదిత్య నవగ్రహాల పేరు మారుమోగుతున్నాయి. ఇటువంటి స్వామి కోరిన కోరికలకు కుంకుమంగా అనేటువంటి వాడు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. చాలా ఉన్నాయి, చెబితే ఒకటని కాదు, ఉదాహరణలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. కాబట్టి మిగతా ఎవరైనా భక్తులు రాదలుచుకున్న వాళ్ళు తమ కోరికలు, తన సంసార బాధలు కానీ, సంతానం కానీ, వివాహం కానీ, విదేశీయానం కానీ ఇట్లాంటి సమస్యలు ఎవరైనా ఉన్నా కూడా స్వామివారి దగ్గర వచ్చి మొక్కుకొని చక్కగా ఎవరైనా మొక్కుంటారో వాళ్ళకి చక్కగా కార్యక్రమాలు వాళ్ళు అనుకున్నట్టుగా జరుగుతాయి. స్వామివారి అనుగ్రహంతో శుభ్రంగా జరుగుతాయి. కాబట్టి స్వామివారి యొక్క మహిమ ప్రసన్నాంజనేయ స్వామి కానీ, ఇటు సుబ్రహ్మణ్య స్వామి కానీ, ఆంజనేయ స్వామి విపరీతమైనటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు చుట్టుపక్కల ఎక్కడ ఇటువంటి స్వయంభూగా దేవతలు ఇక్కడెక్కడ లేరు చుట్టుపక్కల. నేను కోరిన కోరిక తెచ్చేటువంటి సుబ్రహ్మణ్యం ప్రసన్నాంజనేయ స్వామి ఎప్పుడు కూడా అజరామరంగా నిలిచిపోయినారు. వాళ్ళు ఈ కలియుగంలో ప్రత్యక్ష దేవతలు వీళ్ళు మించిన దైవాలు లేరు. అందుకని స్వామివారి యొక్క ఎప్పుడైనా సరే షష్ఠికి కానీ, ఈ హనుమత్ జయంతికి కానీ, ఈ నాగుల చవితికి కానీ, కార్తీక నాగజ్యోతి, ఈ మా కార్తీక మాసంలో జరిగేటువంటి దీపోత్సవం కానీ, ఇటువంటి నాగుల చవితి కానీ ఇటువంటి కార్యక్రమాలు విపరీతంగా చేస్తున్నారు. జనం కూడా బాగా విపరీతంగా వస్తున్నారు. ఇంకా తెలియని భక్తులు ఎవరైనా ఉంటే అందరూ వచ్చి స్వామివారి యొక్క క్షేత్రంలో యొక్క పూజల్లో కానీ, అభిషేకాల్లో కానీ, కళ్యాణంలో కానీ పాల్గొని విరివిగా విరాళములిచ్చి స్వామివారి క్షేత్రానికి సహకరించి ధాని రూపేణ సహకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరి ప్రార్థిస్తుంటాను. శుభం భూయాత్.